సినిమాకి 2:30 గంటలు కాదు, ఒక 20 నిమిషాలు నచ్చితే చాలన్న విధానం సంక్రాంతికి వస్తున్నాం కూడా తెలిసిపోయింది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఒక 5-6 సీన్లు చాలు సినిమాకి, బలమైన సీన్లు. అవి పడితే హిట్ అవుద్దంటారా? అదే ఇప్పుడు చెప్పింది సంక్రాంతికి వస్తున్నాం అలా జరిగిందా? సంక్రాంతికి వస్తున్నాం చిన్నపిల్ల బుల్లిరాజ్ కామెడీ చాలా మందికి నచ్చింది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో కూడా తన్ని పెడితే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేదన్న ఫీలింగ్లో చాలా మంది కామెంట్స్ కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే సెకండ్ హాఫ్లో ఆ అబ్బాయి ఉండడు. అయితే ఇప్పుడు కూడా ఒక సినిమాకి 10 సీన్లు బాగుంటే చాలన్న ఉద్దేశం, దాని మీద మీరేమంటారు? అంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ కథ చెప్పాలి కదా. అవును. సో కథకి వెళ్ళారు దానివల్ల. అలా కాదు అంటే సీన్లు ఎప్పుడు సినిమాకి ఒక 10 సీన్లు అంటే స్ట్రెంతే, బట్ కథ కూడా ఉపయోగమే. కథ లేకుండా రన్ అవుతుంది కదా, ఏదో ఒక ఎమోషన్ పట్టుకుంటుంది, లేకపోతే అవదు. తర్వాత మాస్ సినిమాలు తీశారు, తర్వాత ఇప్పుడు ఇది లాయర్ క్యారెక్టర్, ఫస్ట్ టైం ఇంకోటి లాయర్ క్యారెక్టర్. ఈ సినిమా తర్వాత ఎలా ఉండబోతున్నారు? ఏం సినిమాలు ఏమన్నా కథల్లో జాగ్రత్తలు కానీ ఎలా తీసుకుంటున్నారు కథల మీద? అంటే ఈ ఒక పథకం ప్రకారం క్రిమినల్ లాయర్ అయితే ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్, అంటే క్రిమినల్ లాయర్ క్రిమినల్లా ఇన్ని షేడ్స్ ఉంటాయి ఆ కథలో. ఇప్పుడు ఈ సినిమా తర్వాత నన్ను అప్రూవ్ చేయ విధానం కూడా మారుతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక కథ రాసుకునే వాళ్ళు ఓకే ఇలా కూడా చూపించవచ్చు, ఇలా కూడా చేయొచ్చు, ఈయన్ని మనం ఇలా ప్రజెంట్ చేయొచ్చు అనే విధానం మారుతుంది. ఇంకోటి ఏంటంటే నాకు కూడా కొంత ఈ సినిమా తర్వాత ఏమో ఇది వర్కౌట్ అవుతుంది నాకు నమ్మకం. ఏమో చూద్దాం, కొంచెం జాగ్రత్త తీసుకుని వెళ్దాం అని అనిపిస్తుంది కదా. ఇందులో క్లైమాక్స్ కూడా మిస్ అవ్వద్దని చెప్తున్నారు, దాని గురించి మీరు కొంచెం షార్ట్లో. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. అంటే డాగ్స్ది అంటే ఒక 25 డాగ్స్ మధ్యలో క్లైమాక్స్ ఉంటుంది. సో అది ఏంటి ఫైట్ ఎలా వస్తుంది సినిమాలో తెలుస్తుంది. బట్ అవన్నీ మామూలు ఇది డాబర్ మ్యాన్ ఇలాంటి పెద్ద డాగ్స్ అవి, వాటి మధ్యలో అది ఆ ఇన్సిడెంట్ చెప్పో అది ఏమైందంటే గ్రిల్లోంచి వచ్చింది నా దగ్గరికి ఒకటి వచ్చింది. వచ్చేస్తే ఏం చేయాలి, నేను పైకి ఎక్కేసా, గ్రిల్ పట్టుకుని పైకి ఎక్కేసా. అయినా సరే అది వెయిటింగ్ అలా పట్టుకుందామని. ఏమో తెలియదు. బేసిక్ కుక్కలు అంటే ఇష్టమా? ఇష్టమే, కానీ భయం కూడా ఉంటుంది. పవర్ఫుల్. సో అప్పుడు ఎవరు రాలేదు. అప్పుడు ఎవరైతే డాగ్ టేకర్ ఉంటారో ఆయన పరిగెత్తుకుని వచ్చారు. సముద్రఖని గారు అప్పుడు అంటే ఈ సినిమా కొద్ది రోజుల క్రితం స్టార్ట్ అయినా కానీ అతని కెరీర్ స్టార్టింగ్లో మీరు స్టార్ట్ చేసినా కానీ సముద్రఖని గారు ఇప్పుడు ప్రమోషన్స్కి ఎందుకు రావట్లేదు అంటారు? లేదు, నేను మాట్లాడాను. మాట్లాడితే ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. అయితే ఆయన తమిళనాడులో ఎక్కడో ఇంటీరియర్లో ఉన్నారు. మేము చెప్పిన టైమే, నేను మాట్లాడిందే 4 రోజులు 4 days క్రితం. అప్పటి వరకు మేము ఇన్ఫామ్ చేయలే. ఓకే. సో అప్పుడు ఆయన ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, బ్రదర్ నేను ఎక్కడో ఉన్నాను, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను రెడీ, హైదరాబాద్లో ఉంటే నేను ఇంటర్వ్యూస్కి వచ్చామని అంటే అప్పుడు వీడియో పంపించాను సార్ అన్న. బయట నెక్స్ట్ డే ఆయన ఈ వీడియో పంపించారు. గతంలో అందరూ తెలుగు డైరెక్టర్లతో చేశారు, ఇది మలయాళం డైరెక్టర్కి ఇవ్వడానికి కారణం ఎందుకు? ఇద్దరం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. సో అది ఆయన ఎప్పటి నుంచో చేద్దామని అనుకున్నారు. ఇంకొక మా వినీత్ భట్ గారు నాతో చేద్దాం అనుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి నాతో చేశారు. ఓకే, అలా వచ్చింది నాకు అవకాశం, అంతే. దీనిలో కెమెరామెన్ కూడా ఆయన అవార్డు విన్నారు, డైరెక్టర్ కూడా అవార్డు విన్నారు. అంటే వీళ్ళతో ఇప్పుడు ఈ సినిమా అన్నయ్య చూసారా? ఈ సినిమాని చూడలేదు, ట్రైలర్ ఒకటే పంపించారు. ఓకే. అంటే దీని మీద ఇంట్లో వాళ్ళు చూసారా ఎవరైనా ఈ సినిమా? ఇంట్లో మా వైఫ్ చూశారు, పిల్లలు చూశారు. ఫస్ట్ టైం వాళ్ళకి బాగా నచ్చిన, అంటే ఈ మధ్యకాలంలో నా సరిగా లేదు కాబట్టి ఇది గ్యారంటీగా ఆడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా వైఫ్ చెప్పడం, నటించావు ఈ సినిమాలో, యాక్ట్ చేశారు. ఎందుకంటే మీరు లవ్ మ్యారేజ్ అని తెలుసు. ఆమె ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ చాలా నీడ్. ఆమెది ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది ఇండస్ట్రీ? అంటే కథల పరంగా కావచ్చు, చెప్పడం, డిస్కషన్ అంటే మామూలు షేర్ చేసుకుంటాం, బట్ సపోర్ట్ ఉండబట్టే, లేకపోతే బండి రన్ అవుతుంది, లేదంటే అంటే ఇప్పుడు హిట్ ఫట్ అనేది మన చేతిలో ఉండదు. సినిమా చేయడం వరకు ధైర్యంగా మంచి సినిమానే అందరం స్టార్ట్ చేస్తారు. అంటే ఎక్కడ పోతుంది కథ అనేది? అంటే తీసే విధానంలోనా, లేకపోతే మధ్యలో డైరెక్టర్ వినకపోవడం, లేదంటే ప్రొడ్యూసర్ బడ్జెట్ పెట్టకపోవడం? అంటే దీన్ని మీరు ఇన్ని సినిమాల మీద మీరు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాబ్లం. శ్రీ, ఈ సినిమాకి మా రిలీజింగ్ ప్రాబ్లం, అవును,
ఇంకొక సినిమాకి కరెక్ట్ డేట్ ఎంచుకోలేకపోవడం ప్రాబ్లం, అవును, చాలా. ఇంకొక సినిమాకి పబ్లిసిటీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే మనం రీచ్ అవ్వలేదంటే సినిమా కథే కాదు, కథ బాగున్నా సరే మంచి సినిమాలు కొన్ని రీచ్ అవ్వలేదు. అవును. సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ సినిమాని తీయాలని బాగా వెళ్ళాలని అనుకుంటాం కదా, అదేదో అప్పుడు కుదరలేదు అంతే. అంటే పూజకున్న ఎగ్జైట్మెంట్ ఎండింగ్ వరకు ఉండట్లేదు ప్రొడ్యూసర్కి ఖచ్చితంగా, ఎందుకంటే చేద్దాం అనే లోపే ఇక డ్రై అయిపోయేసరికి కొంచెం బడ్జెట్ పెరిగేసరికి అంత ఇన్వెస్ట్ ఆయన కూడా చేస్తారు పాపం, కానీ ఆయన కూడా సినిమా హిట్ అవ్వాలనే చేస్తారు కాబట్టి పరిస్థితి అలా వచ్చేది అంతే. సో అది ఎవరిది తప్పు కాదు, ఆ పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.